ప్రియమైనటువంటి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం దేవుణ్ణి కలవటానికి, దేవుణ్ణి మీట్ అవ్వటానికి ఇక్కడికి వచ్చాం. దేవుని కుమారుని క్రీస్తుని కలవటానికి ఇక్కడికి వచ్చాం. పరిశుద్ధాత్మను కలవటానికి, పరిశుద్ధాత్మతో సహవాసం పొందడానికి ఇక్కడికి వచ్చాం. మన సృష్టికర్త అయిన మన జీవానికి, ప్రాణానికి, ఊపిరికి, ప్రతి ఆశీర్వాదానికి, మనం పొందుతున్నటువంటి ప్రతి ఆశీర్వాదానికి మూలమైన దేవుడిని కలవటానికి మనం ఇక్కడికి వచ్చాం. ఈ సమయంలో మరి కొంతమంది వెనకబడుతూ ఉన్నారు. సోమవారం నుంచి శనివారం దాకా అన్ని రోజులు దేవుడు వారికి ఇచ్చిన, సోమవారం నుంచి శనివారం దాకా 6 రోజులు, మళ్ళీ ఆదివారం ప్రేయర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పనులే. ఇంకా ఇంకొక 2 గంటలు 2.5 గంటలు జస్ట్ దేవునితో కలిసి వెళ్ళటానికి 2.5 గంటలు దేవుడి సన్నిధిలో ఉంటాడు. తండ్రి దేవుడు, ప్రభు అయిన క్రీస్తు, పరిశుద్ధాత్మ వారిని కలవటానికి, వారిని మహింపరచడానికి, వారితో సహవాసం కలిగటానికి కొంతమంది వెనకబడ్డారు. అదేమంటే ఉద్యోగాలు, వ్యాపారాలు, సంపాదన. ఇట్లాంటి వాళ్ళు నరకానికి పాత్రలు, పరలోకానికి వారు. ఇట్లాంటి వాళ్ళ కోసం కాదు పరలోకం. అన్నిటికంటే దేవునికి, ఆయన కుమారుని క్రీస్తుకి, పరిశుద్ధాత్మకు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళకే పరలోకం, నిత్యజీవం. దయచేసి ఆలోచించండి. అందుకని దేవుని మీట్ అవ్వటానికి, ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి వెనకబడద్దు. ఈ సమయంలో ఒక అంశాన్ని నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అదేమిటంటే పాడుట, సింగింగ్. బైబిల్లో అనేకమైన విషయాలు ఉన్నాయి. పాడుట అనేటువంటిది ఒక పెద్ద అంశము. చాలా విషయాలు ఉన్నాయి పాడుట గురించి, పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కానీ. ప్రత్యేకంగా మనం పాత నిబంధనల కింద లేం కాబట్టి, క్రీస్తు ప్రభు శిలువ మరణంలో పాత నిబంధన నెరవేర్చబడి, కొట్టివేయబడి, తీసివేయబడింది కాబట్టి, క్రీస్తు రక్తం చేత క్రొత్త నిబంధన ప్రతిష్ఠించబడి, ఆయన రక్తం చిందించిన తర్వాత క్రొత్త నిబంధన అమల్లోకి వచ్చింది కాబట్టి, ఆ క్రొత్త నిబంధన ప్రకారం, ఆ క్రొత్త నిబంధన సర్వలోకానికి శాసనం కాబట్టి, ఆ క్రొత్త నిబంధన సర్వలోకానికి చట్టం కాబట్టి, ప్రత్యేకంగా క్రైస్తవులకు అది క్రీస్తు యొక్క నియమం కాబట్టి, దాని ప్రకారం ఈ క్రొత్త చట్ట ప్రకారము, క్రీస్తు యొక్క రాజ్యాంగ చట్ట ప్రకారము పాడుటను గురించి మనం చూస్తూ ఉన్నాం. పాడుటను గురించి, క్రొత్త నిబంధనల పాఠం గురించి. గతించిన పాఠాల్లో 3 భాగాలుగా మొత్తం 6 పాయింట్స్కి పాఠం చెప్తూ ఉన్నాను. మొత్తం 6 పాయింట్స్లో 3 పాయింట్స్ చెప్పాను, ఇంకా 3 పాయింట్స్ ఉన్నాయి. మొట్టమొదటిగా పాడుటను గురించి మనం క్రొత్త నిబంధనలో క్రైస్తవులుగా మనకు ఎటువంటి నియమం చెప్పబడిందో వివరించక ముందు నేనేం చేశానంటే, అసలు లోకంలో పాడే విధానం ఎట్లాగుంటుంది, లోకస్తులు లోకంలో ఎలా ఉంటాయి పాడే విధానాలు, మత శాఖలో కానీ లోకంలో లోక విధి విధానాల్లో అనేది మనం చూసాం. రకరకాల విధాలుగా ఉంటాయి. యువళ గీతాలు ఉంటాయి, ఆడ మగ కలిసి పాడుతూ ఉంటారు, డ్యాన్స్ చేసి పాడుతూ ఉంటారు, స్టెప్స్ వేస్తూ, వాయిద్య సంగీతం వాయిస్తూ ఉంటారు. మిమిక్రీ, ఆడగొంతు మగ్గొంతు అతనే పాడుతూ ఉంటాడు. డబ్బుల కోసం పాడేవాళ్ళు ఉన్నారు, ఇతరుల్ని ఉల్లాసంతో నింపడానికి పాడేవాళ్ళు ఉన్నారు. ఈ విధంగా రకరకాల ఏదో ప్రైజ్ కోసమో
నా తలాంతు చూడండి, నన్ను చూడండి, నా తలాంతు చూడండి, నాకు ఎంత తలాంతులు అని అట్లా వారి యొక్క టాలెంట్ని షో చేయడానికి పాడేవాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. ఈ విధంగా పాడుతూ ఉంటే ఇంకొంతమంది డ్యాన్స్ చేస్తూ, వీళ్ళు పాడుతూ ఉంటే కొంతమంది డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి రకరకాల విధాలుగా ఉన్నాయి లోకంలో. ఆ తర్వాత పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇవ్వబడిన చట్టంలో వాళ్ళు పాడే విధానం వేరుగా ఉంది. దినవృత్తాంతం 2వ గ్రంథము 29వ అధ్యాయం 25 నుంచి 30 వచనాలు. దినవృత్తాంతం 2వ గ్రంథము 29వ అధ్యాయం 25 నుంచి 30 వచనాల్లో పాత నిబంధనలు ఇశ్రాయేలు పాడే విధానం గురించి చాలా వివరాలు అక్కడ ఉన్నాయి. ఆ వచనాల్లో చాలా వివరాలు ఉన్నాయి. వాళ్ళు వాయిద్యాలు వాయించాలి, ఏ వాయిద్యాలు వాయించాలి, ఎవరు వాయించాలి వాయిద్యాలు, ఎప్పుడు వాయించాలి, ఎప్పుడు దాకా వాయించాలి, ఎవరు పాటలు పాడాలి, ఎవరు వాయిద్యాలు వాయించాలి, ఎవరు బోర్లు ఊదాలి, ఎవరు బళ్ళు అర్పించాలి, ఎవరు రక్తను పురక్షించాలి, రకరకాల నియమాలు ఉన్నాయి పాత నిబంధనది. ఇప్పుడు మనం లోక విధానం కాదు, పాత నిబంధన విధానం కాదు, ఇశ్రాయేలుకి ఇవ్వబడిన చట్టం కాదు, ఇప్పుడు మనం క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి క్రొత్త నిబంధన చట్ట ప్రకారం పాట గురించి మనం చూస్తాం. అందుకని క్రొత్త నిబంధన గురించి కాబట్టి మనము క్రొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత క్రైస్తవులు ఎట్లా పాటలు పాడుతున్నారు, అపోస్తులు ఎలా పాటలు పాడుతున్నారు, ఆనాడు సంఘాల్లో క్రైస్తవులు ఎలా పాడుతున్నారు అనేటువంటిది మనం చూసుకోవాల్సిన వారమైన క్రొత్త నిబంధన ప్రకారం. అందుకనే నేను మీకు చూపించే వచనాలన్నీ కూడా క్రొత్త నిబంధనలోనే ఉంటాయి. రెండవది మనం ఏం చూసామంటే క్రొత్త నిబంధన ప్రకారము ఎవరు పాటలు పాడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అది చూసాం మనం. హూ షుడ్ సింగ్ సాంగ్స్, ఎవరు పాటలు పాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం చూసాం మనం? రక్షించబడిన వారు, నమ్మి బాప్తిసం తీసుకున్న వాళ్ళు, దేవుని యొక్క క్రీస్తు యొక్క సంఘములోనికి బాప్తిసం పొందిన వారు, రక్షించబడిన వారికి పాటలు పాడాలనేటువంటి నియమం మనం చూస్తూ ఉన్నాం. అందరికీ కాదు, ప్రత్యేకంగా. ఆ తర్వాత ఎవరు పాటలు పాడాలనే దానికి మనం ఏం చూసామంటే క్రైస్తవులు వ్యక్తిగతంగా పాటలు పాడొచ్చని మనం చూసాం. ఒంటరిగా ఉన్నప్పుడు పాటలు దేవునికి మహిమకరంగా కీర్తించవచ్చు. గ్రూపుగా పౌలు, శీల, చెరసాలు ఇద్దరు కలిసి ఒక గ్రూపుగా పాటలు పాడుతున్నారు. గ్రూపుగా ఉన్నప్పుడు అక్కడేమో సంఘకుడికి జరగట్లేదు, జైల్లో గ్రూపుగా వాళ్ళు పాటలు పాడారు ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ తర్వాత సంఘంగా పాటలు పాడకూడదు, సంఘంగా కూడినప్పుడు పాటలు పాడాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16, ఎఫెసీ 5:10 అది సంఘానికి వ్రాయబడిన పత్రికలు కాబట్టి సంఘంగా కూడినప్పుడు కూడా పాటలు పాడాలి, సంఘం అంతా కలిసి పాడాలి. వ్యక్తిగతమైన పాటలు, వ్యక్తిగతంగా నీకు ఒక్కడికి వచ్చిన పాటలు ఎప్పుడు పాడాలి? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకో. మరి సంఘంతో కలిసి పాడేప్పుడు ఏం చేయాలి? సంఘం అంతటికి వచ్చినట్టు పాటలు కలిసి పాడాలి. కొన్నిసార్లు మనుషులకి ఈ వ్యత్యాసం తెలియదు. కొంతమంది వాళ్ళు సంఘం అంతా ఉన్నప్పుడు 100-150 మంది కూడుకున్నప్పుడు అతను అయ్యా ఒక పాట నడిపిస్తా ఆయన వచ్చి ఆయనకు వచ్చిన పాట పాడతారు, కొత్త పాట ఎక్కడో నేర్చుకున్నాడు. వీళ్ళంతా గమ్మను మౌనం కూర్చుంటారు. కానీ సంఘ కోడికల్లో అది సరైన విధానం కాదు. ఒక వ్యక్తి క్షమాపణ పొందటం కాదు, అందరం కలిసి పాడితే సంఘం అంతా క్షమ. ఎందుకంటే సంఘం అంతా ఉంది కదా అక్కడ, నువ్వు ఒక్కడో కాదు కదా. అందుకని అందరికి వచ్చినటువంటి పాట పాడాలి. కొన్నిసార్లు కొంతమంది ఒక పాట నడిపించిన బ్రదర్ అంటే వచ్చి రాగాలు తీస్తూ ఉంటాడు పాటలు, సంఘ సభ్యులు తీయలేరు. అట్లాంటివి చేయకూడదు. ఎందుకు? సంఘం అంతా పాడే విధంగా ఉండాలి నీ పాటలు. అవి ఎప్పుడైనా వ్యక్తిగతంగా వేరుగా నీ తలాంతం చూపించుకో. కానీ సంఘం అంతా పాడేటప్పుడు సంఘం అంతా కలిసి పాడే విధంగా మన పాటలు ఉండాలి. సహోదరులు గమనించండి. ఆ తర్వాత ఇంకొక విషయం మనం ఏం చూసామంటే 3వ పాయింట్, ఎందుకు మనం పాటలు పాడాలి? వై షుడ్ వి సింగ్ సాంగ్స్? ఎందుకు పాడాలి? క్రొత్త నిబంధన ప్రకారము క్రైస్తవులు, క్రీస్తు సంఘ సభ్యులు
దేవుని కుటుంబ సభ్యులు, దేవుని కుమారులు కుమార్తెలు, క్రీస్తు యొక్క సహోదరి సహోదరులు, శిష్యులు ఎందుకు పాటలు పాడాలి? నేను చెప్పాను, లోకంలో రకరకాల కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు నిద్రపోవటానికి కూడా పాటలు పాడతారు. నిద్ర పట్టడానికి పాటలు వినేవాళ్ళు ఉన్నారు. తల్లి పాపకి లాలిపాట పాడింది నిద్రపోవాలి. రకరకాల ఉద్దేశాలు ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధన చట్టం వచ్చినాక అట్లాంటివి ఉండవు. ఎందుకు పాటలు పాడాలని మనం చూసాము అంటే, మూడవది దేవుని స్తుతించటానికి, ఆయన కుమారుడు క్రీస్తుని, ప్రభువైన క్రీస్తుని, తండ్రిన దేవుని స్తుతించడానికి, ప్రభువైన క్రీస్తుని మహింపరచడానికి పాటలు భాగమై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రిన దేవుని ఆరాధించటానికి, మహింపరచడానికి, ఘనపరచడానికి పాటలు అని మనం చాలా వచనాలు నేను చూపించాను. అందుకు పాటలు. ఆ తర్వాత పాటలు ఎందుకు? బుద్ధి, బోధ, హెచ్చరిక కలగటానికి. ఆ పాటలు పాడుతూ ఉంటే ఒకరికి బుద్ధి, బోధ, హెచ్చరిక, ఒకరికొకరు బోధ చేసుకుంటున్నట్టు, బుద్ధి చెప్పుకుంటున్నట్టు. అంతేకాదు, ఎందుకు మనం పాటలు పాడాలంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోవటానికి. పాటల రూపంలో దేవుని వాక్యం మన హృదయాల్లో భద్రం చేసుకోవటానికి, దేవుని వాక్యం జ్ఞాపకం తెచ్చుకోవటానికి, పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి, అంటే దేవుని పరిశుద్ధాత్మ యొక్క వాక్యం చేత నింపడానికి. ఆ పాటలని వాక్యానుసారమైన పాటలు కదా, అవి పాడే కొద్ది మనకు ఆ వాక్యాలు ఎల్లప్పుడూ కూడా మన మనస్సుల్లో ఉంటాయి. పాటలు పాడే కార్యక్రమంలో వాక్యం చేత నింపబడేటువంటి క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయడనేటువంటి ఉద్దేశంలో పాటలు పాడటం సహకరిస్తుంది. పాటల్లో ఉన్నటువంటి పాటలు అయితే ఈజీ గుర్తుంటాయి కదా మనకి వచనాల కంటే. ఆ పాటలు వాక్యానుసారమైన పాటలు కాబట్టి మన హృదయాలు అంటే వాక్యం ఎక్కువగా మన హృదయాల్లో ఉంటుంది. ఆ పాట రూపంలో వాక్యం పాట రూపంలో ఉంటుంది మనలో. అందుకని నేనేం చెప్తూ ఉంటానంటే, క్రొత్త పాటలు, వాక్యానుసారమైన క్రొత్త పాటలు ఎక్కువగా నేర్చుకోండి. వాక్యానుసారమైన పాటలు ఎన్ని ఎక్కువ నేర్చుకుంటే అంత ఆత్మీయంగా బలంగా ఉంటారు, అంత ఎక్కువగా వాక్యాన్ని హృదయాలను నింపుకున్న వాళ్ళు అవుతారు అని చెప్తూ ఉంటారు. అందుకే నేను కొత్త పాటలు నేర్పిస్తూ ఉంటాను. ఆత్మచేత ఎఫెసీ 5:19 ఆత్మపూర్ణులయుండుడి అంటే అర్థం ఏంటంటే, తర్వాత చెప్పాడు ఎట్లా ఆత్మచేత నింపబడాలి చెప్పాడు. పాటలు పాడుతూ ఉండండి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపని ఎట్లా? పాటలు పాడుతూ, ఈ రూపంలో కూడా. ఒకానొక సమయంలో పాత నిబంధనలో ఇశ్రాయేలు పాటలు పాడేవాళ్ళు దేవుని స్తుతించడానికి. వాళ్ళని అన్యజనులు ఏమని కోరారంట? కీర్తనలు. ఎందుకు పాడమన్నారు ఇశ్రాయేలుని? బబులోను వాళ్ళు ఇశ్రాయేలు చెరలోకి తీసుకెళ్ళి ఏమని అడిగారు చూడండి ఇశ్రాయేలుని. 137వ కీర్తన 3వ వచనం, పాత నిబంధనలో జరిగిన సంఘటన ఇది. నూట 37వ కీర్తన 3వ వచనం. అచ్చట మనలను చెరగొన్నవారు బబులోనీయులు. వాళ్ళు అన్యులు కదా, వాళ్ళ పాటలు, వాళ్ళ డ్యాన్స్ అవన్నీ వేరుగుంటాయి. ఇశ్రాయేలు పాటలు వేరుగుంటాయి. మళ్ళీ ఏమని కోరారు అన్యజనులు? అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనేది. మనలను బాధించిన వారు బబులోనీయులు. సియోను కీర్తనలో, మీ పాఠ్య పుస్తకాల్లో మీకు సంబంధించిన పాటల్లో, మీరు దేవుడు చూసే పాటల్లో సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిది. అది ఎందుకు పాడమన్నారు? ఉల్లాసం. అరే నిద్ర పట్టలేదు ఒక పాడుపాడు అన్నట్టు, నిద్ర పట్టట్లేదు ఒక పాడుపాడు అన్నట్టు అన్నమాట. ఉల్లాసం, ఏదో టెంపరీ. అరే టైం పాస్ అవుతుంది, ఓ పాట పాడరా టైం పాస్ అయితే. వాడు వచ్చేదాకా మనం ఇక్కడ ఉండాలి కదా, ఖాళీ కొట్టడం ఎందుకు, ఒక పాట పాడు,
టైం పాస్ అయింది. ఉల్లాసం కోరారంట. ఎవరు అని తెలియదు వాళ్ళు పాటలు ఎందుకో. సహోదరి సహోదరులారా, మనం వచ్చిన క్రైస్తులు పాటలు పాడేది ఉల్లాసం కొరకు కాదు, ఇతరులను రంజింపజేయటానికి కాదు. ఎందుకు మనం పాటలు పాడేది? బుద్ధి బోధ కలగటానికి, వాక్యాన్ని మనలో నివసింపజేసుకోవటానికి, దేవుణ్ణి స్తుతించడానికి, ప్రభుని క్రీస్తుని స్తుతించడానికి, ఆత్మచేత నింపబడటానికి వాక్యానుసారమైన పాటల ద్వారా ఆ విధంగా మనం పాటలు పాడాలి. ఏదో లోక సంబంధంగా గిఫ్ట్ పొందటానికి కాదు, లేకపోతే ఆ ప్రోగ్రాం పెట్టి ఏదో డబ్బులు సంపాదించడానికి కాదు. పాటలు పాడి ఆ తర్వాత 4వ విషయం చూద్దామండి. దయచేసి గమనించండి సహోదరులారా. 4వ విషయం, ఎటువంటి పాటలు పాడాలి, ఎటువంటి పాటలు మనం పాడాలి. వాట్ టైప్ ఆఫ్ సాంగ్స్ షుడ్ వి సింగ్? ఎటువంటి పాటలు మనం పాడాలి. మొట్టమొదటిగా మన పాటలు దేవునికి సంబంధించినవి ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16. మన పాటల డైరెక్షన్ అంతా ఎవరికల్లి ఉండాలి? కొలస్సీలకు రాసిన పత్రిక 3:16. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 అండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. అది మన పాటల డైరెక్షన్. ఎటు? వర్టికల్ డైరెక్షన్. దేవుని గురించి గానము చేయొచ్చు. దేవుడు ఎవరు, ఆయన గుణగణాలేంటి, ఎంత ప్రేమ కలిగిన వాడు, దీర్ఘశాలి, ఎలా ఈ గొప్ప సృష్టించి, ఎలా మానవులు చేసి ఎలా పోషిస్తున్నాడు, మానవుడు పాపం చేసిన ఎలా ప్రేమించాడు, ఎలా తన కుమారుడు పంపించాడు, ఎలా రక్షిస్తున్నాడు, ఎలా సంఘాన్ని ఏర్పడి, ఎలా బైబిల్ ఇచ్చాడు, ఎలా మనకు పరలోకం నిత్యజీవం ఇస్తాడు. దేవుడు ఎంత గొప్పగా మనకు తండ్రినిచ్చాడు, తల్లినిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, మన జీవం, ఊపిరి, వస్తువులు, ఈవులు, వస్త్రాలు అన్నీ కూడా అనుకో దేవుని గూర్చి. అంతేకాదు మన పాటలు ప్రభువైన క్రీస్తుకి సంబంధించినవై ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19. ఎఫెసీ 5:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనము. 5:19. ఎఫెసీ 5:19. ఒకరినొకడు సంఘానికి సంబంధించిన, అంటే సంఘం అంతా కలిసి అని, ఒకరినొకడు అంటే సంఘానికి సంబంధించి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ. చాలామంది సంగీతములతో అంటే వాయిద్యం అనుకుంటున్నారు. కాదు, అక్కడ ఉంది కదా సంగీతములు. సంగీతంతో కాదు, సంగీతములు అంటే మంచి గీతాలు, గీతములు, సంగీతములు. ఇంగ్లీష్లో అక్కడ ఏమనుందంటే హిమ్స్ అని ఉంది. HYMNS. హిమ్స్ అంటే మంచి గీతాలు, కీర్తనలు, పాటలని అర్థం. సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుతూ. అదిగో ప్రభు అంటే క్రీస్తు ప్రభు. దేవుని గురించి అంటే తండ్రి దేవుని గురించి, ప్రభువుని గురించి క్రీస్తు ప్రభు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రభు అనే మాట క్రీస్తు ప్రభుకి 26 సార్లు చెప్పబడింది. 26 సార్లు ఎఫెసీయులకు. అందుకని ఈ పదం ప్రభువుని గురించి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు యేసుక్రీస్తు? పరలోకంలో ఉన్నారు. ఎలా వచ్చాడు ఈ లోకానికి, ఎలా సిలువ, ఇప్పుడు మన కొరకు ఏం చేస్తాడు, ఏం బోధించాడు, ప్రభు అయిన క్రీస్తు మన కొరకు ఏం చేశాడు. ఎవరు ప్రభు అయిన క్రీస్తు? దేవత్వం కలిగిన వాడు, దేవుడు ప్రభు అయిన క్రీస్తు. ఆ స్థాయి ఉంది ఆయన. తను తాను తగ్గించుకుడు, దేవుని కుమారుడు, రక్షకుడు, విమోచకుడు,
న్యాయాధిపతి, అధిపతి, జీవాధిపతి, రక్షకుడు, విమోచకుడు, 200 పేర్లు ఉన్నాయి యేసు ప్రభుకి బైబిల్లో. అంటే అంత గొప్ప వ్యక్తి ప్రభు. ఆయన స్తుతించడం, ఘనపరచడం. క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో. నేను ఈ మధ్య ఒక డివోషనల్ క్యాసెట్ వింటూ ఉన్నాను. అంటే ఇటు బైబిల్కి సంబంధించిన పాటలు పాడిన క్యాసెట్. దాంట్లో పాటల్లో ఒక పాట వచ్చింది. అదేంటంటే మదర్ తెరిసాని కొనియాడుతున్నారు. ఓ తెరిసమ్మ, అసలు నువ్వు మామూలు కాదు, నువ్వు ఎట్లాంటి దానివి, నీకు నోబెల్ ప్రైజ్ ఇచ్చినా తక్కువే, నువ్వు ఆది, నువ్వు దాతవి, ప్రేమ అన్నీ చాలా ఆమెను స్తుతించే పాట అనమాట. అట్లాంటి పాటలు క్రైస్తవులు పాడొచ్చా? సంఘ సమాజ కూడికల్లో దేవుడి స్తుతి పాడదు. ఇంకా ఎటువంటి పాటలు మనం పాడాలి? ఎఫ్ఎస్సి 5:19. ఎఫ్ఎస్సి 5:19. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలు. అది పాటలు దేనికి సంబంధించినవి ఉండాలి? ఆత్మకు సంబంధించినవి ఉండాలి. శరీరాన్ని పులకరించే పాటలు కాదు. లే 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 ఎగురు, డ్యాన్స్ అయ్యి, ఇట్లాంటి పాటలు. సినిమా పాటలు అన్నీ కూడా శరీర కోరికల్ని రేకెత్తించే పాటలే సినిమా పాటలు. కానీ మనం పాడే పాటలతో ఆత్మని రేకెత్తించాలి, ప్రోత్సహించాలి. ఆత్మ ఫలాన్ని, ప్రేమని, సంతోషాన్ని, సమాధాన్ని, దీర్ఘశాంతాన్ని, ఇటువంటి గుణగణాలని కలిగించేదిగా ఉంది. ఆత్మ సంబంధమైన, ఆత్మకు సంబంధించి, శరీరానికి కాదు. నీ ముక్కు ఎంత అందంగా ఉంది, నీ పళ్ళు అసలు ఎంత అందంగా ఉంది, నీ జడ ఎంత చక్కగా ఉంది, ఇవి లోకంలో. మన ఆత్మకు సంబంధించినటువంటి పాటలు, ఆత్మని బలపరిచే పాటలు, ఆత్మీయంగా బలపరిచే పాటలు, ఆత్మకు బుద్ధి, బోధ కలిగించే పాటలు, మంచి గుణలక్షణాలు కలిగేటట్లుగా ఆత్మ అక్ష అలంకారము కలిగినట్టు అంతరంగ స్వభావం అభివృద్ధి పరిచే పాటల్ని మనం పాడుకోవాలి. ఆత్మ సంబంధమైన పాటలు అన్నాడు సహోదరులు. కొత్త నిబంధనలో క్రైస్తవులు పాడే పాటల గురించిన వివరాలు ఇవి. తర్వాత కొలస్స 3:16 ఏమన్నాడు? కొలస్స 3:16 3:16 చూడండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మసంబంధ పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయడి. అది పాటలు ఏం చేస్తాయి అంటే క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసింపజేయాలి. పాటల ద్వారా క్రీస్తు వాక్యం అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? లేఖనానుసారమైన పాటలు పాడాలి అనే భావం కూడా అక్కడ ఉంది. వాక్యం సమృద్ధి నివసింపజేయాలి కదా, వాక్యానుసారమైన పాటలే ఉండాలి, ఆత్మ సంబంధమైన పాటలే ఉండాలి, ఆత్మను బలపరిచే పాటలు, ప్రోత్సహించే పాటలు. అంతేకాదు దేవుని స్తుతించే పాటలు, దేవుని గూర్చిన పాటలు, ప్రభుని గూర్చిన పాటలు మనం పాడాలి. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అందుకని ఎటువంటి పాటలు మనం పాడాలి అనేది 4వ ప్రశ్న. 5వ ప్రశ్న ఏంటంటే ఎలా పాడాలి? హౌ షుడ్ వి సింగ్ సాంగ్స్? ఎలా పాడాలి మనం పాటలు? ఎందుకంటే లోకంలో చాలా రకరకాలు ఉన్నాయిగా. డ్యాన్స్ చేస్తా పాడేవాళ్ళు ఉన్నారు, చప్పట కొడతా పాడేవాళ్ళు ఉన్నారు, గంతులేస్తా పాడేవాళ్ళు ఉన్నారు. కొంతమంది పాడుతుంటే కొంతమంది డ్యాన్స్ చేస్తూ ఉంటారు. రకరకాల విధాలు కదా, ఒకటని కాదు. మరి మనం ఎలా పాడాలి? పాటలు ఎలా పాడాలి? మన పాటలు ఎలాగుండాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనము. హెబ్రీ 13వ అధ్యాయం 15వ వచనము. హెబ్రీ 13:15.
హెబ్రీ 13:10 ఎలా పాడాలి మనం? హెబ్రీ 13:15. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా అంటే క్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలి. ఎలాగూ అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. జిహ్వ ఫలము అర్పించుదము. జిహ్వ అంటే నాలుక. జిహ్వ అంటే నాలుక, అంటే నాలుగుతో పడలేదు. ఇంకొక చోట్ల ఏమన్నా ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్ అన్నాడు. ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్ అన్నాడు అంటే పెదాలతో అని కూడా ఉందన్నమాట. అంటే అర్థం ఏంటంటే మనం దేవుడు మనకిచ్చిన నాలుకలు పెదాలతో పాట నోట్లో నుంచి వస్తుంది కదా, ఆ విధంగా మనం పాటలు పాడాలి. అంతేకాదు జస్ట్ పాట ఎక్కడి నుంచే రాకూడదు. పాట హృదయం మనస్సులో నుంచి రావాలి బయటికి. ఈ మనుషులు పెదవులతో నన్ను గనపరచు, వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఆయనకంట దేవునికి హృదయంలో నుంచి పాట రావాలంట. ఎఫెసీ 5:19. ఎఫెసీ 5:19. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయములలో. కొన్ని చోట్ల మీ హృదయములతో అని కూడా ఉంది ట్రాన్స్లేషన్లో. మీ హృదయములతో లేకపోతే మీ హృదయములలో. అది అంటే పాట హృదయంతో పాడాలి. హృదయం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి పాటలో, హృదయపూర్వకంగా. హృదయపూర్వకంగా. ఆ తర్వాత మనస్సుతో ఆత్మతో 1 కొరింథీ 14:15. సహోదరులు దయచేసి చూడండి. 1 కొరింథీ 14:15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును. అదిగో మనస్సు కూడా ఉండాలి. ఆత్మతో పాడుదును, మనస్సు అంతరంగంలో నుంచి రావాలి పాట. హృదయపూర్వకంగా పాడాలి. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? సింగింగ్ ఈజ్ ఏ 100% జాబ్, ఫుల్ టైం జాబ్ సింగింగ్. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి పాడాలి కదా. అప్పుడు ఇంకొక పని పెట్టుకోకూడదు అనమాట పాటలు పాడేటప్పుడు. అది దాని అర్థం. పెదాలు పనిచేయాలి, హృదయం, మనస్సు, అంతరంగం అంతా పనిచేయాలంటే ఇంకో పని చేయగలవా? అందుకని పాటలు పాడేటప్పుడు వేరే పనులు చేయకూడదని అర్థం అనమాట. అది ఫుల్ టైం జాబ్ అన్నమాట పాటలు పాడటం అనేది. ఒక్కొక్కరు ప్రభురాత్రి భోజనం తీసుకుంటా పాటలు పాడుతూ ఉంటారు. మరి ఏది జ్ఞాపకం తెచ్చుకుంటున్నారో నాకు అర్థం కాదు. పాటను హృదయపూర్వకం చేస్తున్నా, ప్రభు వాళ్ళు తీసుకున్నప్పుడు హృదయాన్ని ప్రభు వాళ్ళ వైపు ఉంచావా నాకు అర్థం కాదు. అందుకనే మనం క్రీస్తు సంఘాల్లో ప్రభురాత్రి భోజనం తీసుకుంటే పాటలు పాడడం, దానికి ముందు కానీ తర్వాత కానీ పాటలు పాడడం. ఎందుకంటే ప్రభురాత్రి భోజనానికి హృదయం కావాలి, నిన్ను పరీక్షించుకోమన్నాడు. మనస్సు కావాలి, దానికి అంతరంగంతో చేయాలి. పాటలకి మళ్ళీ హృదయం కావాలి, మనస్సు కావాలి, అంతరంగంలో. మనిషి డిజైన్ ఏంటంటే ఒక పని ఒకేసారి చేయగలడు. అందుకని పాటలు పాడేటప్పుడు వేరే పనులే ఉండకూడదు. పాటలు పాడేటప్పుడు పాడే కొన్ని పాటలైనా హృదయపూర్వకం దేవుడికి ఇష్టపడుతున్నాడు. నువ్వేదో ఒక పెదాలతో పాడుతున్నావు అనుకోండి. కొన్నిసార్లు కొంతమంది ఎట్లుంటారంటే పాట పాడ్డు అతను, నాలాంటి సేవకులు ఊరికి అట్ట వెనక్కి తిరిగి చూశాను అనుకో, మళ్ళీ ఏంటి మళ్ళీ ఆపుతాడు. ఏంది ఇది దేవునికి ఈ చెల్లుబాటు కానీ పాటలు అయ్యి చెల్లుబాటు కా ఊరకు నటన నువ్వు చేస్తావు. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన గుంపు ఇది. పైకి భక్తి అంటే ఊరక పైకి షో. ఆయన కూడా చర్చకు వస్తాడు. పైకి భక్తి ఏముండదు.
అందుకని కాలాలు గడిచే కొంది, వాక్యం ఎదిగే కొంది ఇంకా ఎక్కువ డెడికేషన్ రావాలి. చూసారా సహోదరు, గొప్ప సృష్టికర్తను కొనియాడుతున్నాం పాట. ఆయన కోరుకున్నది చాలా సింపుల్, అందరూ చేయగలిగింది కోరుకున్నాడు ఆయన. ఆయనకి ఇష్టమైంది మనం స్తుతి యాగము. ఎట్లా? జిహ్వ ఫలం అర్పించదు, మనస్సుతో పాడుదును, ఆత్మతో పాడు, మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించచ్చు. దయచేసి ఇప్పటికైనా మన సింగింగ్, పాటలు పాడే విధానంలో జాగ్రత్తగా ఉందాం. ఆ తర్వాత ఏమన్నాడంటే పాడుడి అన్నాడు. యాకోబు 5:13 పాడుడి అంటే మనల్ని పాటలు పాడమన్నాడు. పాడుడి, సింగ్ అన్నాడు. ప్లే అనలా, వాయించుడి అనలా. ఎక్కడ కూడా క్రొత్త నిబంధన వాయించుడి అని మాట్లాడేది క్రొత్త నిబంధన. వాయించుడి అంటే వాయించడమే పని, మన పని. కానీ వాయించుడి అని మాట్లాడలేదు, పాడుడి అని అంతే. పాడుడి అని అంతే. దేవుడు హృదయాలతో, మనసుతో, ఓరకు చప్పట్లు కొట్టాలని ఆయన ఉద్దేశం కాదు. వాద్య సంగీతం లేదు, డ్యాన్స్ లేదు, ఏం లేవు. అసలు ఆశ్చర్యకర విషయం ఏంటంటే చెరసాల్లో పౌల్ని శీలను బంధించిన వాళ్ళకి వాయించడానికి, వాయిద్యాలు వాయించడానికి కుదరదు కూడా. చేతులు కాళ్ళు అది బతకాలు అరెస్ట్ చేశారు, బొండ వేశారు కాళ్ళకి. అటువంటి సమయంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? పాడి కీర్తిస్తున్నారు. గొప్ప భూకంపం కలిగినట్టుగా మనం చూసాం కదా. చాలా సింపుల్ విధానం దేవుడు కోరింది. అందరూ చేయగలిగింది కోరాడు దేవుడు. ప్రతి ఒక్కరు, పేదోళ్ళు చేయొచ్చు, ధనవంతులు చేయొచ్చు, ప్రతి ఒక్కరు. ఆరో విషయం ఏంటంటే, చివరి విషయం సహోదరులారా, వెన్ షుడ్ వి సింగ్ సాంగ్స్? ఎప్పుడు పాడాలని దేవుడు కోరుతున్నాడు? మనం సంతోషంగా ఉన్నప్పుడు పాడమన్నాడు. యాకోబు 5:13 మీలో ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మనకు సంతోషం కలిగినప్పుడు దేవునికి పాటలు పాడవచ్చు. అంతేకాదు దుఃఖంలో కూడా, శ్రమలో కూడా క్రైస్తవులు పాటలు పాడినట్టు ఉదాహరణలు ఉన్నాయి. అపోస్తల కార్యం 16:25 పౌలు శీల బెత్తాలతో కొట్టబడి ఈడ్చుకొని లోపల చెరసాలు వేసి బంధకాలు వేసినప్పటికీ, కాళ్ళకు బొండ వేసినప్పటికీ, సంకెళ్లతో బంధించినప్పటికీ చెరసాల్లో వాళ్ళు ఏం చేశారు? దేవునికి పాటలు పాడుచు కీర్తిస్తూ ఉన్నారు. అంటే సంతోషంలో పాడచ్చు, దుఃఖంలో కూడా పాటలు పాడచ్చు. ఇంకా ఎప్పుడు పాడచ్చు? ఇందాక మనం చూసిన హెబ్రీ 13:15 ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయొచ్చు జిహ్వలో కూడా. ఎప్పుడైనా పాడచ్చు పాటలు. సంఘంగా కూడినప్పుడు పాటలు పాడచ్చు. సంఘంగా ఇట్లా సంఘం కూడి గురువారము, ఆదివారము, మిగతా సంఘ కూడికలు జరిగేటప్పుడు. హెబ్రీ 2 బైబిల్స్ నాడు దయచేసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12. హెబ్రీ 2:11-12. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడి వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడగా, నీ నామము నా సహోదరులకు ప్రచురపరతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. సమాజం మధ్య అని 2 ఫుట్నోట్లో ఏమనుంది? సంఘము మధ్య నీ కీర్తిని గానము చేతును. ఇది క్రీస్తు ప్రభు గురించి నెరవేర్చబడిన వచనము. అంటే క్రీస్తు ప్రభు సంఘం అంతా, క్రీస్తు యొక్క సంఘం దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు క్రీస్తు ప్రభు కూడా వారి మధ్య ఉంటాడు. ఆయన కూడా ఆ పాటల్లో పాల్గొంటాడు అనేటువంటి ఉద్దేశంతో క్రీస్తు ప్రభు కూడా సహవాసం కలిగి ఉంటాడు దేవుని స్తుతించే విషయంలో అనే విషయం మనం చూస్తాం. సంఘం మధ్య నీ కీర్తిని గానము చేసి, సంఘం అంతా కలిసి మనం పాటలు పాడొచ్చు. సంఘంగా ఉన్నప్పుడు కూడా పాటలు పాడొచ్చు. అంటే అర్థం ఏంటి? ఏం చెప్పింది క్రొత్త నిబంధన మనకి? ఎల్లప్పుడూ పాటలు పాడమని చెప్పింది. వ్యక్తిగతంగా, గుంపుగా, సంఘంగా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ పరిస్థితుల్లోనైనా. జైల్లో ఉన్నప్పుడు కూడా పాటలు పాడచ్చు. ఎవడు జైల్లో పాటలు పాడరు సహజంగా. జైల్లో ఎవరు పాటలు పాడరు. జైల్లో దుఃఖపడతా, ఏడుస్తా, బాధపడతా,
కుమిలిపోతూ ఉంటారు. కానీ క్రైస్తవుడు పాటలు పాడతారు జైల్లో కూడా. ఒక క్రైస్తవుడికి ఆధిక్యత ఉంది. ఎందుకంటే సంతోషిస్తాడు శ్రమల యందు. ఆ సంతోషాన్ని పాట రూపంలో తెలియజేస్తాడు. అందుకని సహోదరులారా, మనం పాటలు పాడే విషయంలో దేవుడు ఏం కోరుతున్నాడు అనేది ఆలోచించాలి. వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్, వాట్ గాడ్ వాంట్స్. దేవుడు ఏం కోరు. కొంతమంది ఏమంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే ఇంక భలే ఉంటుంది బ్రదర్, చాలామంది వస్తారు, పాట ఇంకా బాగుంటుంది వినటానికి. అంటే ఎవరి కోసం పాడేది? నీ కోసమా? వచ్చే జనం కోసం కాదు, దేవుడి కోసం. అందుకని ఆయన చెప్పినట్టు పాడ. ఆయన చెప్పాడు క్రొత్త నిబంధనలో దేవుడు కోరినట్లు పాడాలి, దేవుడు ఆజ్ఞాపించినట్టు పాడాలి. క్రొత్త నిబంధన మనం చూసాం కదా. దేవుని వాక్యంలో ప్రతి క్రొత్త నిబంధన క్రైస్తవులు ఉదాహరణగా ఉన్న విషయాలను మనం మాదిరి చేసుకోవాలి. ఏ నిబంధనలో మనం ఉన్నామో తెలుసుకొని పాటలు పాడాలి. ఇది పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన వాళ్ళంతా విధానం వేరు. లేవీలే వాయిద్యాలు వాయించాలి, అక్కడ వాళ్ళే పాటలు పాడేవాళ్ళు దేవాలయంలో. బోర్లు దేవాళ్ళు యాజకులే, వాళ్ళు వేరు. వాళ్ళది బళ్ళు అర్పించినప్పుడు పాటలు పాడేవాళ్ళు, వాళ్ళు వాయిద్యాలు ఉండేవి వాళ్ళకి. క్రొత్త నిబంధన వేరుగా క్రైస్తవులు సంఘాల్లో పాడే విధానం వేరు. తర్వాత క్రొత్త నిబంధనలో మనం పాటలకి క్రొత్త నిబంధనలో ఏ పుస్తకము, ఏ అధ్యాయం, ఏ వచనంలో చెప్పబడిందో చూసుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరూ పాడాలని కోరుతున్నాడు, సంఘమంతయు పాడాలని కోరుతున్నాడు. అంటే ప్రతి ఒక్కరు పాడాలని కోరు, ప్రతి ఒక్కరిని. సహోదరులారా, మీరు క్రీస్తు యొక్క సువార్తకు లోపల రక్షించబడిన తర్వాత మీలో వచ్చే ఒక గొప్ప మార్పు ఏంటంటే, ఇదివరకు పాటలు పాడేవాళ్ళు కాదు మీరు, ఇప్పుడు పాటలు పాడతారు. అదొక మార్పు వస్తుంది. దేవుడు చూసారు ఎంత మంచి మార్పును మళ్ళీ తెస్తున్నాడు, పాటలు పాడేటువంటి విధానం. ఆ తర్వాత దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది చాలా సులువైన విధానం, అందరూ చేయగలిగింది. ఒకవేళ కనుక దేవుడు క్రొత్త నిబంధనలో కూడా వాయిద్యాలు వాయించమంటే ఎవరు వాయించాలో చెప్పేవాడే, ఏ వాయిద్యాలు వాయించాలో చెప్పేవాడే, ఎప్పుడు వాయించాలో చెప్పేవాడే, ఎంతసేపు వాయించాలో చెప్పేవాడే. ఇవన్నీ కూడా పాత నిబంధనలు చెప్పాడు. 2వ దినవృత్తాంతంలో, దినవృత్తాంతం 2వ గ్రంథం 29వ అధ్యాయం 25-30 వచనాల్లో చెప్పాడు ఎవరు వాయించాలి, ఏ వాయిద్యాలు వాయించాలి, ఎప్పుడు వాయించాలి, ఎప్పుడు దాకా వాయించాలి. ఇట్లాంటివన్నీ కూడా దేవాలయంలో ఆరాధన కార్యక్రమం చెప్పాడు దేవుడు. సొలొమోను కట్టిన దేవాలయంలో ఆరాధన కార్యక్రమం వాళ్ళంతా వేరు, వాళ్ళ ఆరాధన. క్రొత్త నిబంధన ఆరాధన విధానం వేరు. ఇది శ్రేష్టమైంది, ఇది ఆత్మ సంబంధమైంది, అది శరీర సంబంధమైంది. అందుకని సహోదరులారా, పాటలు పాడటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడే కాదు, రేపు పరలోకంలోకి వెళ్ళినప్పుడు కూడా మనం పాటలు పాడుతూనే ఉంటాం. పాటలు పరలోకంలో ఉన్నాయి. సృష్టి ప్రారంభంలో పాడారు. దేవుడు సృష్టి చేస్తున్నప్పుడు ఉదయ నక్షత్రంలో ఏకముగా కూడి పాడినట్లుగా మనం చూస్తున్నాం, దేవదూతలు పాడినట్టుగా. అంతేకాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్న భూలోకంలో ఉన్న తన ప్రజల మధ్య పాటలు పాడటం అనే కార్యక్రమం ఉంది. తన ప్రజలు ఏం చేస్తూ ఉంటారు? ఎల్లప్పుడూ పాటలు పాడుతూ ఉంటారు. ఎల్లప్పుడూ ఆయన నామం ఒప్పుకొని స్తుతియాగము చేయడం. యాత్రికుడినైన నేను నా బసలో పాటలు పాటకు నీ కట్టడలు హేతువులాయను. యాత్రికులు అయిన మనం ఈ యాత్ర జీవితంలో పాటలు పాడుతూ జీవిస్తాము. అందుకని పాటల విషయంలో ఈ విషయాలు మన యొక్క ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటాయని విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు కూడా ఎంత జాగ్రత్త విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.